నమస్కారం. అంకురం కార్యక్రమానికి స్వాగతం. పిల్లలు, స్త్రీలు, ఒకరిది పాలుగారే పసితనమైతే మరొకరిది నమ్మి మోసపోయే అమాయకత్వం. ఫలితం బాల కార్మికులు, సెక్స్ వర్కర్లు. పెళ్లి, ప్రేమ పేరుతో జరిగే మోసాలు, శ్రమదోపిడి. వీరిని కదిలిస్తే వెతలు వెతలుగా వారి కన్నీటి గాథలు వినిపిస్తారు. ఓ ఆత్మీయ పలకరింపు కోసం, ఓ చల్లటి మాట కోసం, మనసులోని వెత చెప్పుకునే నమ్మకమైన మనిషి కోసం, తమ జీవితాలను బాగు చేసుకునే అవకాశం కోసం ఎదురుచూస్తారు. వారికి అలాంటి అవకాశాన్ని అందించడానికి పనిచేస్తోంది విశాఖపట్నంలోని మహిళా యాక్షన్ సంస్థ. పిల్లల హక్కుల గురించి, సమాజంలో వారి స్థానం వారికి దక్కాలని, మిగతా వారిలా వారు జీవించే హక్కు గురించి పనిచేస్తున్న సంస్థ మహిళా యాక్షన్. 1995లో ప్రారంభమైన ఈ సంస్థ 2 దశాబ్దాలుగా చిల్లర వర్తకులు, సెక్స్ వర్కర్లు. విశాఖపట్నంలోని కొబ్బరితోట అని ఒక స్లమ్ ఉంది. దాని పేరు ఎవరైనా వినగానే అదొక పెద్ద భయంకరమైన స్లమ్ అని, సెక్స్ వర్కర్స్ ఉంటారు, క్రిమినల్స్ ఉంటారు అని ఒక చాలా పెద్ద, అంటే ఒక భయంకరమైన విషయంగా చర్చిస్తారు అన్నమాట. సో నేను చదువుతున్న క్రమంలో కూడా నేను ఆ స్లమ్ గురించి వినడం, దానిలోని అసలు పనిచేయాల కుతూహలం అక్కడి నుంచి నాకు ప్రారంభమైంది. సో నాకు పనిచేస్తున్న ఈ అనుభవంతో ఏంటి అంటే పని చేయగలను అనే కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత నేను వెళ్ళిన స్లమ్ కొబ్బరితోటకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న స్త్రీలు, సెక్స్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గుర్తించడం జరిగింది. కానీ వారితో ఎలా పనిచేయాలో అన్నది నాకు చాలా కష్టమైన విషయంగా తోచింది. బీయింగ్ ఎన్ మదర్, నాకు తెలిసి ఏంటంటే పిల్లలతో పనిచేస్తే ఏ తల్లైనా ఆకర్షింపబడుతుంది అని నా అనుభవంలో నాకు తెలిసి పిల్లల గురించి అక్కడ ఒక చిన్న బడిని స్టార్ట్ చేయడం జరిగింది. మొట్టమొదట అందరూ చాలా పొలిటీషియన్తో సహా అందరూ కూడా ఎందుకేం పనిచేస్తుంది, పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉందా, లేకపోతే ఏంటిది కావాలి అని అందరూ అనుకున్నారన్నమాట. నాకు కొంచెం బెదిరింపులు కూడా వచ్చినాయి ఆ టైంలో. అయితే కాలక్రమంలో ఏంటి అంటే పిల్లలతో పనిచేస్తున్న క్రమంలో తల్లులందరూ కూడాను నా కార్యక్రమానికి ఆకర్షింపబడి వాళ్ళు రావడం మొదలైంది. మార్పు రావాలంటే సాయం చేయాలి. ఆ సాయం స్థిరంగా ఉండాలి. అలా ఉండాలంటే వారంతట వారు జీవితం గడపడానికి కావాల్సిన తోడ్పాటును ఇవ్వాలి. అప్పుడే ఆ సహాయం వారి జీవితాల్లో మార్పు తెస్తుంది. వరకు చిట్ ఫండ్స్, కంపెనీలు దివాలాలు తీయడం అన్నీ కూడా మామూలు విషయాలు. సో నేను మాట్లాడుతున్న క్రమంలో నన్ను ఎవరు నమ్మలే, స్త్రీలు నమ్మలే. 2 సార్లు ఫెయిల్ అయ్యాను నేను. 3వసారి పనిచేస్తున్న క్రమంలోని వాడికి ఎంత నమ్మకం వచ్చింది అని అంటే, ఎందుకంటే పిల్లలు తీసుకెళ్ళి బడిలో పెట్టడం, తర్వాత వాడుకున్న ఏదైనా విషయాలు తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లు చర్చించడం, కోర్టుకి తీసుకొని వెళ్ళడం, ఈ క్రమంలో ఏంటంటే వాడికి నా మీద నమ్మకం పెరిగాక పొదుపు సంఘాలన్నింటినీ స్టార్ట్ చేశాను. ఈ పొదుపు సంఘాల్లోని వాళ్ళు ఎంత చక్కగా చేశారంటే, ఈరోజు అంటే 20 ఏళ్ల తర్వాత వాళ్ళ ఇప్పుడు చూస్తే విశాఖపట్నంలోని దాదాపు 60-70 స్లమ్స్లో వాళ్ళందరూ కూడా పొదుపు సంఘాల్లోని పటిష్టంగా ఉన్నారు. విశాఖ వనితా క్రాంతి అని ఒక మ్యాక్స్ వాళ్ళు పెట్టుకున్నారు. 3 కోట్ల రూపాయల టర్నోవర్ ఇప్పుడు ఉంది. మార్పు ఏదైనా ఒక్కసారి జరగదు. దానికోసం కార్యాచరణ చాలా ఉండాలి, చాలా ఓపిక ఉండాలి. నిరంతరం ఆ మనుషులతో ఉంటూనే వారిలో మార్పుకు ప్రయత్నించాలి. అలాగని అప్పటి వరకు వారు చేస్తున్నది తప్పని చెప్పడం కాదు, ఆ విషయం వారికి అర్థమయ్యేలా చేయగలగాలి. విశాఖపట్నంలో మేజర్ స్లమ్ అయిన కొబ్బరితోట, కల్లుపాకలు ఆ ఏరియా ఏంటంటే పోర్ట్ బెల్ట్ వెళ్ళే ఏరియాలో, అక్కడ స్లమ్స్ అంటే చాలా వల్నరబుల్ స్టేజ్లో ఉంటారు ఆ స్లమ్ అంతా. ఆ స్త్రీలు ముందు మా దగ్గరికి వచ్చి మేము కూడా పొదుపు సంఘంలో చేరుతాము అని అడగడంతో అసలు వాళ్ళ కథ ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి అని తెలుసుకోవడం జరిగింది. ప్రేమలో మోసపోయిన వాళ్ళు, అటు ఇంటికి వెళ్ళలేక, ఇటు అంటే సమాజంలోకి వెళ్ళలేక, ఎక్కడైతే మాకు ఒక మహిళ తోడిస్తుంది అనే దగ్గరికి వచ్చి ఇలాంటి కోపంలో చేరడము. మెయిన్ ఉమెన్కి అంటే తిండి కావాలి కాబట్టి తిండి కోసం, పొట్ట నింపుకోవడానికి కోసం ఇలాంటి వృత్తిలోకి దిగాము అని చెప్పడం జరుగుతుంది. అయితే ఒక ఉమెన్ అయితే పెద్ద లాయర్ ఫ్యామిలీ, చాలా పెద్ద ఫ్యామిలీ మేడం. మేము వెనక్కి, నేను ఒక అబ్బాయి మోసగించాడు, నేను మళ్ళీ వెనక్కి ఆ ఫ్యామిలీలోకి వెళ్తే నాకు చెడ్డ పేరు వస్తుందని చెప్పి నేను ఇలా వచ్చేసానని చెప్పి ఆ అమ్మాయి పోర్ట్ బెల్ట్, అక్కడ చిన్న ఫిషింగ్ హార్బర్
చిన్న చిన్న షెల్టర్స్ ఉంటాయి. ఆ షెల్టర్స్లో అమ్మాయి పడుకుని తలదాచుకునేది. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి మేము పలకరించేసరికి ఎంతో సంతోషించి ఆ అమ్మాయి మా దగ్గరికి వచ్చి ఇలాగైతే నాకు ఈ లాస్ట్ స్టేజ్లో అయినా మీరు మా ఆశ్రయం ఇవ్వండి అంటే, ఇలాంటి మేము ఒక మేము షార్ట్ స్టే హోమ్స్ అని కొన్ని నడిపేవాళ్ళం అప్పట్లో 2002 నుంచి. కొద్ది రోజులు వాళ్ళకి ఆశ్రయం ఇచ్చి వాళ్ళు నిలదొక్కున్నాక మళ్ళీ బయటకు వెళ్ళిపోతుండేవారు. అలాంటి షార్ట్ స్టే హోమ్లో ఆమెను ఉంచి ఆమెకి ఎక్కడైతే మనం హెచ్ఐవితో పనిచేసే సంస్థలతో లింకప్ చేసి కొన్ని ఎఫ్ఎక్స్బి కొన్ని సంస్థలు ఉన్నాయి, ఏపీ శాక్స్ వాళ్ళు, నెక్స్ట్ పులిరాజా ఎయిడ్స్ వస్తుందని అలాంటి ఒక సంస్థలు ఉండేవి. అలాంటి సంస్థలకు లింకప్ చేసి వాళ్ళ ద్వారా ఏఆర్టీ మెడిసిన్స్ అవి ఇప్పించి వాళ్ళకి చేసేవాళ్ళం. ఈ వృత్తి నుంచి బయట పడమని ఎప్పుడు మేము గట్టిగా చెప్పలేదు. కానీ మీకు జీవనాధారం ఒక వయసు అయిపోయిన తర్వాత హెచ్ఐవి ఎయిడ్స్ వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎవరు చూడరు మీ కుటుంబ సభ్యులు, కాబట్టి మీకంటూ ఒకటి ఏర్పాటు చేయగలంటే అలాంటి కొంతమందిని మేము దాదాపు 65 మందిని చిన్న చీరల వ్యాపారాలని చిన్న చిన్న షాపులని పెట్టిస్తూ వాళ్ళకి అంటే ఆ వృత్తి నుంచి బయటపడడానికి ధైర్యాన్ని నింపడానికి మా కృషి చేశాం మహిళా యాక్షన్. ఎవరిని కదిలించినా ఇలాంటి వాస్తవాలే. ఎవ్వరూ వాళ్ళంతట వాళ్ళు రొంపిలోకి దిగాలని చూడరు. కానీ సమాజం వారిని చిన్నచూపు చూస్తుంది. వీరి గురించి మాట్లాడడానికి కూడా ఎవరూ ఇష్టపడరు. దీంట్లో మార్పు కోసం ప్రయత్నించింది మహిళా యాక్షన్. ఈ సెక్స్ వర్కర్స్తో పనిచేస్తున్న క్రమంలోని మొట్టమొదట మన ప్రాబ్లం ఏంటి అనంటే, సెక్స్ వర్కర్ అనేసరికి ఏంటి అనంటే తను ఏదో సమాజంలో విసిరివేయబడ్డ ఒక విషయం అది. అయితే నేను చాలాసార్లు క్షమించాలి కానీ నేను అడుగుతూ ఉంటాను అనమాట, సెక్స్ వర్కర్ ఎప్పుడు కూడా అడ్వర్టైజ్మెంట్ ఉండదు. మా దగ్గరికి రండి, ఇది ఆఫరు, ఇది అది అని అనేమనం. ఆ గుడిసెల్లోకి వెతుక్కొని కస్టమరే వెళ్తూ ఉంటాడు. ఇచ్చిన బహుమతులు ఏంటి అంటే హెచ్ఐవి ఇస్తాడు. ఇంకా ఘోరమైన పనిష్మెంట్స్ ఏంటంటే సెక్స్ వర్క్ వెళ్ళిన వాళ్ళు వాళ్ళకు కొన్ని పిచ్చి వికారాలన్నీ కూడా బ్లేడులు పట్టి కొయ్యడం, గట్టిగా కొట్టడం, తర్వాత యాసిడ్స్ పోయడం, ఇవన్నీ కూడా మన పేపర్లో చాలామంది చదివే ఉంటాం. కానీ మనం ఏంటంటే సెక్స్ వర్కర్ కాబట్టి తను ఒక మనిషిగా మనం గుర్తించాం, తను డిజర్వ్ అన్నట్టు మనం చూస్తూ ఉంటాం. సో ఈ పందాల నుంచి మేము బయటకు రావడానికి బాహటంగా మాట్లాడడం మొదలుపెట్టాం. సెక్స్ వర్కర్ కూడా ఒక మనిషి జీవితంలోనికి అంటే వచ్చే కస్టమర్స్ మన అన్నలు, మన తమ్ముళ్ళు, మన ఇంట్లో కుటుంబ సభ్యులు, మనకు తెలిసిన సమాజంలో సభ్యులే వాళ్ళు వెళ్తూ ఉన్నారు. నిజంగా పనిష్మెంట్ ఇవ్వాలి అని అంటే ముందు ఎవరికి ఇవ్వాలి? అది మన వివేకానికి మనం అడగవలసిన ప్రశ్న అది. సో ఈ టైంలో ఏంటి అనంటే వాళ్ళని కూడాను మేము ఏం చేస్తామనంటే డైరెక్ట్గా పోలీసులతో పరిచయాలు, రాజకీయ నాయకులతో పరిచయాలు, తర్వాత వాళ్ళకు గ్రూపులను చేయడం, వాళ్ళు పటిష్టంగా మాట్లాడటం, వాళ్ళకి నిజంగా ఎవరైనా వృత్తి మానేసి బయటికి రావాలి అనుకునే వాళ్ళకి అవకాశాలను క్రియేట్ చేసాం. అలా ఏం చేస్తామనంటే వాళ్ళు చాలామంది వీధి వర్తకులుగా మారారు. చిన్న చిన్న లోన్స్ని అరేంజ్ చేసాం. సెక్స్ వర్కర్ల సెకండ్ జనరేషన్ అయినా చదువుకొని ఉద్యోగాలు, పెళ్లిళ్లు చేసుకునే దిశగా ప్రోత్సహించాలని నడుం బిగించింది మహిళా యాక్షన్. ఉపాధి మార్గాలు కల్పిస్తే వృత్తికి దూరంగా ఉండరన్న ఆలోచనలో వేరే ఆర్గనైజేషన్స్తో కలిసి చిన్న చిన్న లోన్స్ ఇప్పించింది. గౌరవపూరిత ఆదాయం రావటంతో వారిలో డిగ్నిటీ వచ్చింది. తమ పిల్లల మీద బాధ్యత పెరిగింది. అయితే ఇదంతా సులువుగా జరిగిన పరిణామం కాదు. దీనికోసం ఎంతో పోరాటం చేయాల్సి వచ్చింది. మేము మొట్టమొదటి చేసాం ఏంటి అంటే సెకండ్ జనరేషన్ అట్లీస్ట్ ఈ ఫీల్డ్లోకి ఇక రాకూడదు. దానికి తల్లులతోటి, ఎందుకనంటే అక్కడ బ్రోకర్స్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారనంటే తల్లులకి పిల్లలు ప్యూబర్టీ స్టేజ్కి వచ్చిన తర్వాత వీడికి అప్పులు ఇస్తూ అప్పులు తెచ్చిన పరిస్థితిని క్రియేట్ చేసి పిల్లల్ని తీసుకెళ్తూ ఉంటారు. సో దానికి ఏంటి అంటే బ్రోకర్స్తో మాట్లాడాము. బ్రోకర్స్ చాలామంది కేసులు బుక్ చేసాము. వాడికి తగిన శిక్ష పడేటట్టు కోర్టుల వరకు వెళ్ళి మేము పోరాడాము. కొన్ని కేసులు ఎప్పుడైతే ఇలా పట్టుకోగలిగామో బ్రోకర్స్కి కూడా భయం వచ్చింది, ఇక్కడికి రావడం అనేది ఎంత ప్రమాదం, ఎందుకంటే ఒక ఎన్జిఓ సపోర్టు ఎంత పటిష్టంగా ఉంది అనేది వాళ్ళకి తెలిసింది. ఈ సెకండ్ జనరేషన్ అందరినీ ఏం చేసిన బడుల్లో జాయిన్ చేసి వాళ్ళ పెళ్ళిళ్ళన్నీ కూడా రిజిస్టర్ మ్యారేజ్ చేయడం అనేది అలవాటు చేసాం.
ఎప్పుడైతే రిజిస్టర్ మ్యారేజెస్కి వాళ్ళకి అలవాటు పడ్డారో చట్టపరంగా వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళ పెళ్లికి ఒక భద్రత అనేది ఏర్పడిందో, అంటే చాలా డిస్ప్యూట్స్ వచ్చాయి దీనిలో కూడా. పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయిని చీట్ చేసి వదలడం ప్రయత్నం చేయడం, దాన్ని మళ్ళీ మేము కేసులు బుక్ చేసి అతని మీద కేసు ఏదైతే తగిన కేసులు ఉంటాయో, కట్నాల గురించి వేధిస్తే కట్నమో, లేకపోతే అమ్మాయి చీటింగ్ కేసు అయితే చీటింగ్ కేసు, ఇలాంటివన్నీ వేసి ఆ కేసుల కోసం పోరాటం మొదలుపెట్టాం. ఈ 20 ఏళ్ల క్రమంలో ఏంటంటే ఒక సిస్టమ్ పటిష్టమైంది. అంత సులువైన విషయం కాదు ఒక అమ్మాయిని చీట్ చేయడం, ఒక అమ్మాయిని వదలడం. అంటే పెళ్లి నెపంతో ఒక అమ్మాయిని తీసుకెళ్ళి నేను అమ్మేస్తాను అని అంటే కుదరదు, ట్రాఫికింగ్ చేస్తానంటే కుదరదు. ట్రాఫికింగ్ కేసు ఎంత కష్టంగా ఉంటుంది, ఎందుకంటే మీడియా ముందు పెట్టాము ఆ కేసుల్ని, అందరికీ ఆ మొహాలను చూపించాము, పోలీసులు తీసుకెళ్ళాము. ఈ కేసును తీసుకెళ్లే క్రమంలోని ఇది ఎప్పుడైతే స్టేట్ లెవెల్లో ఆ న్యూస్ వెళ్తుందో చాలా మందికి భయం పట్టుకుంది. సో పిల్లల బడికి వెళ్ళి అట్లీస్ట్ కొంత ఏరియా వరకు ఆ ఏరియాలో ఉన్న కలుపాకుల ఏరియాలో ఉన్న అందరూ కూడాను వాళ్ళు పిల్లలందరూ బడికి వెళ్తున్నారు, పిల్లలందరూ కూడాను పెళ్ళిళ్ళు చేసుకోవడం, రిజిస్టర్ మ్యారేజ్లు చేసుకోవడం మొదలుపెట్టారు. మేడం కూడా అనేవారు, అమ్మ మిమ్మల్ని చదివిస్తాం, చదివించి మీకు భవిష్యత్తు అనేది చూపిస్తాం, ఏదైనా పని పాటు నేర్పిస్తాం, అవన్నీ శుభ్రంగా చేసుకోమని చెప్తున్నారు. కానీ అవన్నీ మాకు మైండ్లో నుండి కాదు. వాళ్ళు మంచిగా చెప్పేవారు, అలాగా నెల సంవత్సరం 2 నెలలు మాతోటే తిరిగేవారు, మాకు మంచిగా చెప్పేవారు కానీ చెడని చెప్పేవారు. వాళ్ళ మాటలు విని అలాగ మా పిల్లలు ఎదిగిన కోల్ది ఆ మేడం వాళ్ళు చెప్పిన మాటలన్నీ వింటుంటే నాకేమించి అలాగన ఎందుకు ఈ పని చేయాలి, ఏ పని పాటు చేసుకుని పిల్లలు ఎదుగుతున్నారు. కానీ నా పిల్లల్లో కూడా నాకు చూసి కూడా సరే. రెండో అంశం పిల్లలు. పాలుగారే పసి వయసులో పనుల్లోకి వెళ్లే ఆ పసివాళ్లని బడుల్లోకి పంపాలనుకున్నారు. దీనికోసం ఓ కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఈ బాల కార్మికుల కోసం ఒక బడి పెట్టి పిల్లలందరినీ కూడా బడుల్లో జాయిన్ చేయడం మొదలుపెట్టాం. ఈ పొదుపు సంఘాల్లో ఉన్న వాళ్ళతోటి ఒక ఓత తీసుకున్నాం అన్నమాట. ఏంటి అంటే పిల్లల్ని పనిలో పంపించకూడదు, పిల్లలందరినీ కూడా బడికి పంపించాలి, ఇది పోతు. అలాంటి వాళ్ళు మాత్రం పొదుపు సంఘాల్లో ఉంటారు. సో ఇది ఎప్పుడైతే పొదుపు సంఘాలు సక్సెస్ అయ్యిందో పిల్లలందరినీ కూడా బడికి పంపించడం అనేది మొదలుపెట్టారు. ఈ బ్రిడ్జ్ క్రాస్ అనేది మేము ప్యారలల్గా ఒక స్కూల్ పెట్టి ఈ పిల్లలందరూ ఎవరైతే చైల్డ్ లేబర్ ఉన్నారో వాళ్ళందరినీ పెట్టి ఆ పిల్లల్ని మేము బడిలో జాయిన్ చేయడం మొదలుపెట్టాం. ఈరోజు పిల్లల్లోని చాలామంది పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ చేశారు, తర్వాత పీజీలు చేశారు, ల్యాబ్ టెక్నీషియన్స్ గాను డిఫరెంట్ ప్రొఫెషన్స్లోని సక్సెస్ఫుల్గా ఉన్నారు. సో ఏంటంటే ఇప్పుడు కొబ్బరితోట స్లమ్ ఒకప్పుడు ఎంతో భయంకరంగా ఉండే స్లమ్ని ఈరోజు చాలామంది కొబ్బరితోటని చాలా సులువుగా ఏదైనా కార్యక్రమం చేయాలంటే ఆ స్లమ్ని ఎంచుకుంటున్నారు. ఎందుకంటే ఆ భయం పోయింది. మెడికల్ క్యాంప్స్ పెట్టచ్చు, ఎన్నికల ప్రచారం చేయొచ్చు, ఇంకా ఏదైనా ఏ కార్యక్రమాన్ని చాలా సులువుగా చేసాం. దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మా కార్యక్రమాన్ని దాదాపు ఒక 30 సంస్థలను విస్తరించాం. 21 స్లమ్స్లోని పిల్లలతో పనిచేస్తున్నాము. ఈ 21 స్లమ్స్లోని పిల్లలు అందరూ కూడా స్కూల్కి వెళ్ళాలి, అందరూ చదువుకోవాలి, ఎవరు కూడా ఎక్కడ చైల్డ్ డ్రాప్ అవుట్స్ ఉండకూడదని చెప్పే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం మేము స్టార్ట్ చేశాము. అలాగే ర్యాక్ పికర్స్ కాలనీ అని చెప్పేసి మధురవాడలోని ప్రియదర్శిని కాలనీలోని డంపింగ్ ఆడే పిల్లలకి 100 మంది పిల్లలకి ఒక స్కూల్ ప్రారంభించాం సార్. స్కూల్ పేరు ప్రగతికి బాట. ఆ స్కూల్ ఏంటంటే ఓన్లీ తిరిగిన పిల్లలు, చెత్తలు ఏరుకునే పిల్లలందరినీ తీసుకొని వచ్చి పిల్లలకి ఉదయం 9 నుంచి మధ్యాహ్నం సాయంత్రం 5 వరకు కూడా పిల్లలకి చదువు చెప్తూ ఉంటాము. చదువుకోవాలన్న కోరిక ఉన్న పిల్లలకు చదువు చెప్పించడమే కాదు, దానికి కావాల్సిన స్వయం సమృద్ధి సాధించే దిశగా సహాయం కూడా చేస్తుంది మహిళా యాక్షన్. నేను 1వ తరగతి నుంచి 2వ తరగతి వరకు ప్రేమసింహ స్కూల్లో చదివానండి. తర్వాత నుంచి మా నాన్నగారు కొంచెం ఆటో డ్రైవర్, నాన్నగారు తాగడం, ఇంకా ఇంట్లోకి సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల ఇంట్లో వాళ్ళు ఎవరు నన్ను చదివించాలనుకోలేదు. ఇప్పుడు మహిళా యాక్షన్ సంస్థ నుంచి పార్వతి మేడం, అమ్మాజీ మేడం, ఈశ్వరి మేడం వచ్చి ఎందుకు నువ్వు చదవట్లేదు ఇవన్నీ అడగడం వల్ల ఇంట్లో పరిస్థితి అంతా నేను మొత్తం చెప్పాను. మహిళా యాక్షన్ సంస్థ ద్వారా నువ్వు ఎంతవరకు చదవాలనుకుంటావు అంతవరకు మేము చదివించడానికి సహాయపడతాం. ఈ మేడం ఇవన్నీ చెప్తూ ఉన్నప్పుడు మాకు చదవాలి అనే ఒక ఆశ కలిగింది. మహిళా యాక్షన్ కార్యక్రమాలు కేవలం మహిళలకు మాత్రమే పరిమితం కాలేదు. స్ట్రీట్ వెండర్స్, చిల్లర వ్యాపారుల కోసమూ పనిచేశారు. 2014లో జీవనోపాధి పరిరక్షణ సంస్థ చట్టం ఉన్నది. దానిలో ప్రభుత్వం ఈ విధమైన ఒక రకరకాల విధాలు మీకు లాభాలు ఉన్నాయి అని చెప్పి వారు మాకు తెలియజేసి ఒక సంఘంగా ఏర్పరిచి వాటిలో వచ్చే లాభాల గురించి తెలియజేశారు. ఇప్పటికీ సుమారు 150 మంది వాంబే కాలనీలో చిల్లర వర్తకులు ఉన్నారు. అందులో 75 మందికి సుమారుగా కార్డులు వచ్చాయి.
మిగతా వారికి కూడా కార్డులు వస్తాయి అనేసి చెప్పారు. సమస్యల్లో ఉండి సాయం కోసం వచ్చేవారికి, ఓ ఓదార్పు మాట కోసం ఎదురుచూసేవారికి స్వాంతన కలిగించడం గొప్ప విషయం. అదే చేస్తోంది మహిళా యాక్షన్. సమస్య ఒకటి ఒంటరిగా ఉండదు. దాని చుట్టూ అనేక చిక్కుముళ్లుంటాయి. వాటన్నింటినీ విడదీయాలంటే కౌన్సిలింగ్ అనే ఆయుధం కావాలి. మేము పనిచేస్తున్న క్రమంలో ఏంటంటే కౌన్సిలింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. అందుకు లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి మాకు ఒక కౌన్సిలింగ్ సెంటర్ ఉంది. దీనిలో ఏం చేస్తామనంటే జనరల్గా ఈ డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ కానీ లేకపోతే ఎనీ అదర్ డిస్ప్యూట్స్ ఉన్న కేసెస్ కానీ వాళ్ళు వచ్చినప్పుడు మ్యాక్సిమం కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళ కొన్న గొడవని సర్దుమణగడానికి చేస్తాం. అంటే వివాహ వ్యవస్థలో ఈ రోజుల్లో ఏంటి అంటే చాలా రకాలైన సమస్యలు అనేవి వస్తున్నాయి. అన్ని సమస్యలు అంత తీవ్ర సమస్యలు కాదు. దీనికి సరైన కౌన్సిలింగ్ కానీ జరిగితే దాదాపు 90% ప్రాబ్లమ్స్ మనం అంటే తిరిగి మనం సర్దుకోగలరు వాళ్ళు. సో దీనిలో ఏం చేస్తామనంటే ఒక్కొక్క కౌన్సిలింగ్కి 3 సిట్టింగ్స్ అవుతాయి. కొన్నిటికి 20-22 సిట్టింగ్స్ కూడా అవుతూ ఉంటాయి. 2 గ్రూపుల్ని కూర్చోబెట్టి వాళ్ళలో ఉన్న ప్రాబ్లమ్స్ అవి కొంచెం సర్దుకుని అడ్జస్ట్మెంట్ చేసి వాళ్ళు పంపిస్తాం. అలాగే డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ కూడా వాళ్ళ తీవ్రతను బట్టి కేసు కట్టడం అనేది చేస్తాం. సో ఈ కౌన్సిలింగ్ సెంటర్లోని మాకు కౌన్సిలర్స్ ఉన్నారు, అడ్వకేట్స్ ఉన్నారు. అలాగే మేమందరం కలిసి కూర్చొని కూడా మాట్లాడే పరిస్థితి ఉంది. ఇది చాలా అంటే మామూలుగా చెప్పాలి లీగల్ సర్వీస్ అథారిటీలో కూడా నెలకి ఒక 7-8 కేసెస్ ఒక్కొక్క దగ్గర నుంచి వెళ్తే మా ఒక్క దగ్గర నుంచి నెలకి కనీసం 6-8 కేసులు వెళ్తూ ఉంటాయి. చాలామంది కౌన్సిలింగ్ అంటే నీతులు చెప్పడం అనుకుంటారు. కౌన్సిలింగ్ అనేది ఒక స్కిల్, దాన్ని నేర్చుకోవాలి. దానిని అప్పుడే మనం ఇంకొకరికి కౌన్సిలింగ్ చేయడం అనేది జరుగుతుంది. ఒక్క స్లమ్తో మొదలైన కార్యక్రమాలు ఆ తరువాత అనేక స్లమ్స్కు విస్తరించాయి. ప్రతి స్లమ్లోనూ వారి జీవన స్థితిగతుల్లో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేశారు. విశాఖపట్నంలోని నోటిఫైడ్ స్లమ్సే 100ల సంఖ్యలో ఉన్నాయి. మేము ఏం చేస్తామంటే ఆ ప్రాబ్లం అతి క్రిటికల్గా ఉన్న స్లమ్స్ని చూస్ చేసుకొని దానిలో 30 స్లమ్స్ వరకు మేము పనిచేస్తూ ఉన్నాం దానిలోని. సో దానిలో అంటే ప్రతి దగ్గర కూడా అంటే ఏంటి అక్కడ ఆ స్లమ్లోని ఏంటి అని అంటే వాళ్ళకి ఏ పట్టాలో లేకపోవడం, వాళ్ళు ఎప్పుడైనా తొలగించే అవకాశం ఉండడం, అలాగే లేకపోతే ఏ బేసిక్ కమ్యూనిటీస్ లేకపోవడం, వీటిని గుర్తించి మేము ఏం చేసామనంటే వాళ్ళలోని స్లమ్స్లోని సౌకర్య గ్రూప్స్ అని సపోర్ట్ చేస్తాం. వాళ్ళు 10 మంది 5 ఆడవాళ్ళు 5 మగవాళ్ళు ప్రతి వీధిలోనూ గ్రూప్గా తయారవుతారు. వాళ్ళ వీధి అవసరాలు ఏంటి, వాళ్ళకి మంచినీళ్ళు కానీ డ్రైనేజ్ సిస్టమ్స్ కానీ ఎలాగున్నాయి, ఎవరికి అప్పీల్ చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేది వాళ్ళకి ట్రైనింగ్స్ రూపాన్ని ఇచ్చాం. సో ఏంటంటే వాళ్ళకున్న సమస్యలు వాళ్ళు తెలుసుకొని వాళ్ళు అక్కడికి వెళ్తూ ఉంటారు. కార్పొరేషన్కి ఎలా వెళ్ళాలి, కలెక్టర్ గారితో ఎలా మాట్లాడాలి, పోలీసుల యొక్క హెల్ప్ ఎలా తీసుకొని ఆ అధికారులను ఇక్కడికి పిలిచి వాళ్ళతో మాట్లాడించడం మొదలుపెట్టాం. ఈరోజు వాళ్ళు ఏంటంటే మా అవసరం లేకుండానే వాళ్ళు వెళ్ళి లెటర్స్ రాయగలుగుతున్నారు. ఎంతసేపు మనం చెప్పడం, వాళ్ళు చేయడం అంటే పని ఎక్కడ మొదలయ్యిందో అక్కడే ముగుస్తుంది. అలా కాకుండా వాళ్ళంతట వాళ్ళు పనులు చేసుకునేలా శిక్షణ ఇస్తే అది వారి జీవితకాలం ఉపయోగపడుతుంది. పిల్లల గురించి చెలిమి గ్రూప్స్ని పెట్టాం, డొమెస్టిక్ వర్కర్స్కి ఒక గ్రూప్ పెట్టాం, స్ట్రీట్ వెండర్స్కి గ్రూప్స్ పెట్టాం. ఈ గ్రూపు నాయకులకి ట్రైనింగ్స్ ఇచ్చాం, ఎక్స్పోజర్స్ ఇచ్చాం. వాళ్ళ యొక్క దీనిని పటిష్టం చేసుకోవడానికి కావాల్సిన గ్రూపులను చేసుకొని వాళ్ళ ద్వారా ఈ గ్రూపులకి సహాయ సహకారం అందజేయాలని మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. పనులు చేస్తున్న క్రమంలో కొరతలు తెలుస్తాయి. మనీ పవర్, మ్యాన్ పవర్ అవసరమవుతాయి. కానీ అవి అంత తొందరగా దొరకవు. పనుల్లో పారదర్శకత ఉంటే కొంతలో కొంత ఇవి రెండూ లభ్యమవుతాయి. పనిచేస్తున్న దీని క్రమంలో ఏంటి అని అంటే మాకు చాలామంది స్టూడెంట్స్ డిఫరెంట్ యూనివర్సిటీస్ నుంచి వస్తారు. ఆంధ్ర యూనివర్సిటీ, పద్మావతి యూనివర్సిటీ, డిస్ట్రిక్ట్లో ఉన్న ఆల్ యూనివర్సిటీ, అలాగే టాటా నుంచి కూడా, గౌహతి నుంచి కూడా స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. దీనిలో ఏంటి అని అంటే మాకు 2 విధాల లాభాలు. ఫస్ట్ థింగ్ ఏంటంటే పిల్లలకి సరైన విజ్ఞానాన్ని ఇచ్చి వాళ్ళు నిజంగా పనిచేస్తున్న క్రమంలో సహాయపడటం. అపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటంటే వాళ్ళు ఉదాహరణకి గౌహతి నుంచి వచ్చిన వాళ్ళకి స్ట్రీట్ వెండర్ స్టడీ చేయమని చెప్పాం, దానికి సపోర్ట్ చేస్తూ. అంటే వాళ్ళు అధికారులను కలవడం, స్ట్రీట్ వెండర్స్ ఇంటర్వ్యూస్ తీసుకోవడం, తర్వాత ఫీల్డ్లోకి వెళ్ళి పనిచేయడం నేపథ్యంలో
మాకు చెక్ కూడా ఉంటుంది. మాకు ఎక్కడైనా గ్యాప్స్ ఉన్నాయా, మేము ఎక్కడైనా కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉందా, ఇవి వస్తుంది. అలాగే పిల్లలకు కూడా స్టూడెంట్స్కి కూడా ఒక కాన్ఫిడెన్స్ బిల్ట్ అవుతుంది. వాళ్ళు అదే ఎక్స్ప్రెస్ చేసి వెళ్తారు. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత యూనివర్సిటీలో ఒకటి నేర్చుకుంటే ప్రాక్టికల్గా మేము ఆ సమస్యలతో పనిచేయడం అనేది మాకు చాలా ఎంకరేజింగ్గా ఉంది అని అంటుంటారు. సో వీళ్ళలోనే చాలామంది మేము స్టాఫ్గా తీసుకుంటాం, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ట్రైన్ అయి ఉన్నారని. పరిస్థితులను బట్టి సమస్యలు చాలా రకాలుగా ఉంటాయి. అయితే మహిళలు, పిల్లల సమస్యలు మాత్రం యూనివర్సల్. ప్రపంచంలోని ఏ మూలకు వెళ్ళినా ఒక్కలాగే ఉంటాయి. వాటిలో మార్పు కోసం తన వంతు సాయం చేస్తున్న మహిళా యాక్షన్ సంస్థ కార్యక్రమాలు ఇవి. వచ్చే వారం మరో అంకురంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.